హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు 2029లో అధికారం మాదే, అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి చాలా ఘంటాపథంగా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే 2029లో అధికారంలోకి వస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేతలు, కొంతమంది కార్యకర్తలు చాలా నమ్మకంగా ఉన్నారు. కాకపోతే ఎలా వస్తారు? కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేక భావం వస్తుంది, దాంతో ఇంకా రెండో పార్టీ లేదు కాబట్టి మాకే ఓట్లు వేస్తారు అనే ఆలోచన అనేది అంత కరెక్ట్గా అయితే లేదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు విభజన జరగక ముందు చూస్తే, అంటే జిల్లాల ఈ మధ్య చాలా వరకు విభజన జరిగాయి. ఇంతకుముందు కంబైన్డ్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనం ఆలోచిస్తే విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశాలు లేవు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంతవరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు అయినటువంటి విజయలక్ష్మి గారే ఇక్కడ ఓడిపోయారు. అదేవిధంగా దాదాపు రాష్ట్రమంతటా వైఎస్ఆర్సీపీ వేవ్ వచ్చి 151 స్థానాల్లో గెలుచుకొని 2019లో అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా విశాఖపట్నంలోనే సిటీ మొత్తం మీద తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించడం అనేది చాలా వరకు కష్టం. కాకపోతే ఇంతకు ముందున్న విశాఖపట్నం జిల్లాలో అరకు, పాడేరు ఈ 2 స్థానాలు ఏమైనా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. అదేవిధంగా ఆయన ప్రస్తుతం అమరావతి మీద చేస్తున్న కామెంట్లు బట్టి చూస్తుంటే ఇంతకు ముందు ఉన్న కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో చాలా వరకు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలే వీచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఈ 4 జిల్లాలు అమరావతిని ఆనుకునే ఉంటాయి. అమరావతి రాజధానిగా మారి అక్కడ ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా పెద్ద సిటీ నిర్మాణం జరిగితే అక్కడ ఉన్న ప్రజలకి చాలా వరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా అమరావతి మీద అంత సానుకూల దృక్పథంతో లేరు. ఆయన ఎప్పటికి కూడా అమరావతిని ఏ విధంగా నష్టపరచాల అనే దృష్టితోనే ముందుకెళ్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ 4 జిల్లాల్లోనే వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. అంటే దాదాపు 5 జిల్లాల్లోనే, ఇంతకు ముందున్న 13 జిల్లాల్లో ఈ 5 జిల్లాల్లోనే వైఎస్ఆర్సీపీకి చుక్క ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుకుంటే, నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి పెద్ద నాయకుడు అంటూ ఎవరూ లేరు. వైఎస్ఆర్సీపీ పట్ల ఎంతో గౌరవంగా ఉండేటటువంటి శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చాలా వరకు ఈ రాజకీయ కార్యకలాపాలు అనేవి తగ్గించి వేయడం జరిగింది. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇటువంటి నెల్లూరు జిల్లాలో ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా నెల్లూరులో ముందుండి నడిపించే నాయకులు పెద్దగా లేకుండా పోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పుంజుకోవడం అనేది చాలా వరకు కష్టసాధ్యమైన విషయం. ఆ విధంగా నెల్లూరు జిల్లా కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి నుంచి విడిపోవడం జరగదు, దాదాపు 15 సంవత్సరాల వరకు కూటమి కలిసే ఎన్నికలు వెళ్తుందని.
అదే జరిగితే ఈస్ట్ గోదావరి, కొంతవరకు వెస్ట్ గోదావరిలోని వాటి పవన్ కళ్యాణ్ గారి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు శ్రీకాకుళం, విజయనగరం డిస్టిక్లో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా దాదాపు సగం జిల్లాలకు పైన, ముఖ్యంగా కోస్తా తీరంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్సీపీకి అంత అనుకూలమైన పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. వాళ్ళకి ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయంటే రాయలసీమలోనే ఉండడం జరిగింది. కాకపోతే రాయలసీమలోని అనంతపురం డిస్ట్రిక్టు, అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్టు, ఈ 2 జిల్లాల్లోనే కొంతవరకు తెలుగుదేశం పార్టీకి అభిమాన గణం ఉన్నది. ఇక్కడ చాలా వరకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఇక పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి పెట్టని కోటలా ఉండదగిన జిల్లాలు ఏమంటే కేవలం కడప, కర్నూలు, ఈ 2 జిల్లాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ 2 జిల్లాలని నమ్ముకొని భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళి భారీ ఎత్తున విజయం సాధిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలా ఊహించుకుంటున్నారో మనకైతే తెలియదు. కాబట్టి ఇకనైనా సరే ఈ అమరావతి ప్రజల సెంటిమెంట్ని గౌరవించి వైఎస్ఆర్సీపీ అధినేతలు వాళ్ళ పద్ధతులను మార్చుకుంటే భవిష్యత్తులో ఏమైనా సరే ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.